తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సంధ్యావేళ సమయంలో ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గాలి సుబ్బరాజు గారి యొక్క ఫౌండేషన్ బట్టి నీకు స్తోత్రము నాయన. ఇదిగో నా తండ్రి, నాయన ఆరోగ్యవంతులు కాదు అనారోగ్యవంతులకే నాయన వైద్యం అన్నావు. వైద్యుడా నీకే స్తోత్రములు, శిలువనాథుడా నీకే స్తోత్రములు, కలవరినాథుడా నీకే స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరికీ నాయన ఇదిగో నిత్యావసర వస్తువులు నీ దాసుల ద్వారా నాయన మీరు పంపించుచున్నందుకు వందనాలు. ఏలియాకి ఆహారం పెట్టిన దేవుడవు నాయన, కాకుల ద్వారా పంపించావని నీ లేఖనంలో చదువుకొని ఉన్నాం. అలాగే ప్రభా, నీ బిడ్డలకు నా తండ్రి మీరు దాసులను పంపించి ఎన్నో సంవత్సరాలు గతించిన సంవత్సరాలు ఏ రోజు ఏ నెల ఆగకుండా ఆశ్చర్యకరముగా అద్భుతకరముగా మీరు దానం చేయించున్నందుకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఇందును బట్టి నీకు అనలేని స్తుతులు, స్తోత్రములు. వారిని నాయన, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాలని అభివృద్ధి చేయి ప్రభా. వారి బిడ్డలను ఆయన నా తండ్రి నాయన మీరే దీవించండి, ఆస్వాదించండి. మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా, ఈ దిన కార్యక్రమము నాయన ఇప్పుడు నాయన మొదలు పెడుతుండగా నా తండ్రి ఇక్కడ చివరి వరకు మీరే అధ్యక్షుడిగా నిలబడి అన్ని విషయాల్లో మేలుకరముగా దీవెనకరముగా నడిపించమని శిలువనాథుడు కలవరినాథుడిని క్రీస్తు యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దయచేసి అందరూ బైబిల్ ఉన్నాయమ్మా, తేరి చూద్దాం, ఒకసారి చదువుకుందాం. అమ్మా అందరూ బైబిల్ తెస్తున్నారా? బైబిల్ కానీ మీరు తేకపోతే నేనేం చేసేది లేదు. బైబిల్ మీరు మోయిపోతే దేవుడు మిమ్మల్ని మోయడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యమో దేవుని దగ్గర ఉండిన వాక్యమే దేవుడే ఉండను. మరి అటువంటి వాక్యాన్ని మనం ఏమి శ్రద్ధ చేస్తున్నామో అశ్రద్ధ చేస్తున్నారో మీరే జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువు చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 11వ అధ్యాయము 11 అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచాలట. ఆయన మనల్ని ఏమడిగాడండి? అందరూ చెప్పాలి. అమ్మా మీ దగ్గర ధనం అడిగాడా యేసయ్యా? అమ్మా మీ ఆస్తులు అడిగారా? బంగారం అడిగారా? ఏమడిగారు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడట. చావు అనేది దేనికి వస్తుంది చెప్పండి అయ్యగారు? చావు దేనికి వస్తుందండి? మనిషికి చావు ఎలా వస్తుంది? చావు 2 రకాలు. ఒకటి, శరీరం మృతమైపోతుంది. ఆత్మ చావు ఉంటుందంటారు ఆత్మకే. అదే ప్రభు చెప్పాడు, నా శరీరాన్ని మీరు బాధ పెట్టగలరు కానీ నా ఆత్మను ఏమీ చేయలేరు. ఆయన మీద విశ్వాసం ఉంచేవారు కూడా అదే. శరీరానికే జబ్బు చేస్తుంది, ఆత్మకు జబ్బు లేదు. శరీరమే జబ్బు పడుతుంది, ఆత్మకి ఏమీ లేదు. అందుకే దేవుని వాక్యం ఏముంటుండ, నా యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు ఎప్పుడూ చావులేదండి. పరలోకంలో కూడా నిత్య జీవరాజ్యంలో నిలబడతాడు.
ఇందులో ఒక గొప్ప సందేశం ఒకటి వచ్చింది. ఏంటంటే పేతురు గారిని కూడా ఒక మాట అడుగుతాడు. పేతురు గారిని ఏమంటాడంటే, ప్రభువా, పరలోక రాజ్యంలో నీతో వారసులుగా ఉండాలంటే ఎలా అని అడుగుతారు. ఈ పేతురు 3 సార్లు బొంకుతాడు. శరీరధారిగా ఉన్న మనం కూడా అబద్ధాలు ఆడతాం. జాగ్రత్తగా వినాలి. మనం అబద్ధం ఆడకుండా ఉన్నానండి, నేను ఈ వయసులో నేను 60 సంవత్సరాలు, నేను అబద్ధంగా ఆడలేనని నేను కూడా చెయ్యత్తలేను. ఏమో ఎక్కడ బొంకానో. అలాగే పేతురు గారితో పాటు ప్రభు కూడా ప్రభుతో తిరిగి ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్న సహవాసం పొందిన పేతురు ఈ రాత్రి నీవు 3 సార్లు అబద్ధం ఆడితేనే కానీ కోడి కుయ్యదన్నాడు. అబ్బెబ్బే కుదరదయ్యా, నీతో నేను పాలు పంచుకొని ఉన్నాను, నువ్వు ఆ మాట అనకూడదు అయ్యగారు, అసలు నా ప్రాణం పోయినా సరే నేను అబద్ధం అని అంటాడు. దానికి అర్థం ఏంటి తెలుసా? మనం అబద్ధం ఆడమని మనం అనుకుంటాం, ప్రభువుకి అన్నీ తెలుసు. సర్వలోకాన్ని సృష్టించిన వాడు ఆయన ఏమంటాడంటే, నీ అంతరాంగంలో ఉన్న మర్మంలో ఎరిగిన దేవుడను. నా హృదయంలో నాకు తెలియపోవచ్చు నేను ఎప్పుడు అబద్ధం ఆడతాను, ఎప్పుడు తప్పు పాడతాను, కానీ ప్రభువుకే తెలుసు. అందుకే పేతురు గారిని అంటున్నావు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడితేనే కానీ కోడి కొయ్యదు. యెరూషలేములో ఆ దేవాలయం చాలా గొప్పగా ఉంటుంది. పేతురు ఎక్కడైతే బొంకాడు, ఎక్కడైతే అబద్ధం ఆడాడో, నేను ఎరగనని ఎన్నిసార్లు చెప్పాడు, అవన్నీ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, పేతురు ఒకసారి 3 సార్లు అబద్ధమాడినందుకు పేతురు పశ్చాత్తాపన ఎలా పడ్డాడంటే, యేసు ప్రభు తన కళ్ళ ముందు నేను అబద్ధం ఆడినందుకు ఆ యూదులు, ఆ రోమన్ చక్రవర్తులు అందరు కలిపి ఆయన్ని, సైన్యులు అందరూ కూడా ఈడ్చికి వెళ్ళడం చూశాడు, కళ్ళతో చూచాడు. చాలామంది పారిపోయారు, శిష్యులు. బాగా ఉన్నది ఎవరంటే యోహాను గారు ఒకళ్ళ. ఎందుకు చెప్తున్నానంటే, మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది, ప్రభు దగ్గర మనం ఎలా ఉంటున్నాం. 3 సార్లు అబద్ధం ఆడిన పేతుర్ని ప్రభు ఏమంటున్నాడంటే, మరలా బ్రతికి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి పరిష్కారం చెప్తున్నాడు. చనిపోయాడు ప్రభు, 3వ రోజున లేచాడు. వీళ్ళు మళ్ళా ఏం చేశారు, ఈ తమ్ముళ్ళు, అన్నదమ్ములు అందరూ, స్నేహితులు, ఈ 12 మంది శిష్యులు ఎవరి కాలి వెళ్ళిపోయారు. తిబిరియా సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటున్నారు. అంటే ఏంటి, మళ్ళీ పాత స్థితి వచ్చేసింది. కానీ ప్రభు నిన్ను నన్ను వదిలిపెట్టలే. చూసారా, దారి తప్పిపోయారు, నేను లేనని గొర్రెలు తప్పిపోయినాయి. అలాగంటే ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, మీరు ఈ తిబిరియా సముద్రం దగ్గర మీరు చేపలు పట్టేవాళ్ళుగా కాదు, నేను ముందు మిమ్మల్ని ఏం చెప్పాను, మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. నువ్వు ఈరోజు 3 సార్లు కాదు 30 సార్లు కాదు అబద్ధం ఆడావు. ఈ శిలువ యాత్ర, ఈ 40 దినాలు శిలువ శ్రమలలో ఉన్న యేసు ప్రభును తలంచుకొని ప్రతి రాత్రి ప్రభుతో మాట్లాడాలని ఒక గంట పెట్టుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు కంపల్సరిగా, దేవా నేను ఇక్కడ ఈ 2025వ సంవత్సరంలో, ఈ శ్రమల దినాల్లో, ఈ పండగలో, ఈ శ్రమల కాలములలో, ఈ మండల కాలములలో నేను ఇంకెప్పుడు నీ మాట నేను దెవచాటను. పేతురును రక్షించినట్లు నన్ను రక్షించవా? పేతురు అబద్ధమాడినైనా నువ్వు పేతురుని గాడిలో పెట్టినట్టుగా నా జీవితాన్ని గాడిలో పెట్టవా? నా బ్రతుకును సరిదిద్దవా? నా కుటుంబాన్ని సరిదిద్దవా అని నువ్వు ప్రభువుని అడిగితే, ప్రభు శిష్యులకు ఇచ్చిన దీవెన మీకు ఇచ్చునుగాక. అదే విశ్వాసం. ఈ సంవత్సరం అయిపోయింది ప్రభా, ఆమేన్ అన్నాం, ఈ 40 రోజులు అయిపోయింది. మళ్ళీ అలాగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? యేసు ప్రభు వెళ్ళిపోతే మళ్ళీ మనం అంతేనా అయ్యా? మనం కూడా అంతేనంటారా? అలాగైతే విశ్వాస జీవితం కాదు. మనం
దేవుడు ఏమి అడగలేదు నిన్ను. ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించు, నీ హృదయంలో నేనుంటాను, నీ అంతరంగంలో ఉంటాను, నీ తలంపులలో నేనుంటాను. ప్రతిదానికి గొడవ, ప్రతిదానికి దుష్టాలోచన, ప్రతి విషయంలో కూడా నెగిటివ్ తలంపులు, ఇవన్నీ పాపాలే. రాకడ వస్తుంది, ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్ళిపోతామో కూడా తెలియదు. ఈ మధ్యకాలంలో భూకంపాలు వచ్చినాయి, ఎన్ని వేల మంది చచ్చిపోయారో ఎవరికీ తెలియదు. భూమి బద్దలైపోయింది, బిల్డింగ్ ఉండగా కూలిపోయినాయి. ఇంతవరకు వాళ్ళ శవాలు బయటికి తీయక కుళ్ళు కంపు కొడుతుందని టీవీలో వింటున్నాం. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు, దేవునికి మహిమ కలుగునుగాక. మనం దేవుని బిడ్డలుగా మనం ఎంతగానో ఆనందపడాలి. వాళ్ళకు కూడా అక్కడ ఉండొచ్చు దేవుడి బిడ్డలు. కానీ ఇశ్రాయేలులో 30 లక్షల కాలిబలంతో ఐగుప్తు దేశాన్ని నుంచి సీనాయి కొండకాడికి వచ్చేటికి చాలామంది చనిపోగా కొన్ని లక్షల మంది మిగిలారు. 40 లక్షల 40 సంవత్సరాలు తిరిగిన జనాంగాన్ని మోషే ఉపవాసానికి పైకి వెళ్ళి కొండెక్కినప్పుడు సీనాయి కొండపై నేను ఎక్కాను కాబట్టి చెప్తున్నాను. దిగే లోపల వీళ్ళ మనసులు ఏమైపోయినాయండి? ఇప్పుడు వరకు మన్నా పెట్టాడు దేవుడు, కూరగాయలు కావాలితే కూరగాయలు ఇచ్చాడు, అడవిలో నీరు కావాలితే నీరు ఇచ్చాడు, పురేళ్ళు మాకు మటన్ కావాలంటే చక్కటి మటన్ పెట్టాడు, అన్నీ పెట్టాడు. కానీ బుద్ధి ఏమైంది? మన బుద్ధి ఎక్కడ పోయిందండి? వేరే తలంపుల్లోకి వెళ్ళిపోయింది. మనలో ఒక్కడు ఉంటాడండి, 100 మందిలో 2 దొంగలు ఉన్నారనుకోండి, 2 దొంగలా 100 మంది దొంగలా? 6 మాసాలు సావాసం చేస్తే దర్శాలు. అక్కడ కూడా అంతే, దేవుడి బిడ్డలు ఉన్నారు. కానీ వాళ్ళతో పాటు పాపాత్మలతో పాటు దైవజనుడమైన బిడ్డలు కూడా దేవుడు తీసుకుపోతాడు. నీకోసం నా కోసమే ఆగదు కాలం, జాగ్రత్త. ఇశ్రాయేలు అక్కడ నిలబడినప్పుడు దూడ బొమ్మ చేసుకొని, ఈయనే నా దేవుడు, ఈ తప్ప మాకు దేవుడు దొరికాడు, మాకు ఇంకేమీ లేదని తానం లేకుండా ఇష్టాసరమైన తిండితో, ఇష్టాసరమైన రకరకాలైన విన్యాసాలతో దేవునికి కోపం లేపారు. ఏమైపోయింది అక్కడ? భూకంపం వచ్చిందండి. అప్పుడే భూకంపం వెంటనే విడిపోయింది ఇంచుమించుగా. మరి ఎన్ని లక్షలో మరి ఎన్ని వేలో నాకు తెలియదు, కానీ దైవజనులకే తెలియాలి. టక్మని చచ్చిపోయారు. ఆ స్థలం కూడా చూసొచ్చాను నేను. నమ్మకముగా విశ్వాసంతో బ్రతకండి అంతే. దేవుడు ఒకటే చెప్పాడు, మీ దగ్గర నాకేమక్కర్లా, నన్ను వెతుకు వారిని నేను సమీపముగా ఉన్నానంటాడు. నువ్వు వెతకడు వేది? బైబిలే వాక్యం, వాక్యమే దేవుడు. వాక్యం చదవాలి, రోజుకు ఒక్కసారైనా చదవాలి. అసలు బైబిల్ ముట్టుకుంటే ఏది మోయడానికే బాధపడుతున్నారు. దయచేసి మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన హృదయంలో దేవుడి తలంపులే ఉండాలి, మన అంతరాంగంలో దేవుని తలంపులే ఉండాలి. మీరు ఎన్ని మందులు వేసుకున్నా, మీరు ఎంత వైద్యం చేసుకున్నా స్వస్థపరిచేది ఎవరో? ఆయనే. ఇప్పుడు డాక్టరే కదా మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసేది. నన్నైనా మిమ్మల్నైనా ఎవరు చేస్తారండి? డాక్టరే. మరి డాక్టర్ కూడా మనలాంటి మనిషే కదా, వైద్యం చేయగలడు కానీ స్వస్థత చేయలేడు. ఆ యేసయ్య ఒక్కడికే శక్తి ఉంది, ఆ దైవ కుమారుడికి ఒక్కడికే శక్తి ఉంది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ప్రభువా నన్ను స్వస్థపరచు, నా జీవితాన్ని స్వస్థపరచు, నా బ్రతుకులో ఏ పాపమున్నా నాకు నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నిలువెల్ల కడుగు. దేవుని యందు భయము భక్తి ఉండాల. మిమ్మల్ని కోరేది ఒకటే, నా సందేశం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు
నమ్ముకుంటే దేవుణ్ణి నమ్ముకోండి. ఆయన్ని అవమానపాలు చేయొద్దని మీకు 2 చేతులెట్టి జోడించి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడేవనుకో, నీ దేవుడు ఇలాగే చేశాడా, నీ ప్రభు మీ దైవజనుడు ఇలాగే చెప్పాడా అని అడుగుతారు అడగరా? మరి ఎవరికి అవమానం? దేవునికి అవమానం. ఆనాడు ఎప్పుడో ఎవరో తన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా 30 నాణ్యాలకి అమ్మేయడం కాదు, ఈ రోజును కూడా ఆయన్ని నిలువెల్లా ఎంతకు పడితే అంతకు అమ్మేస్తున్నారు. అంతే. సంఘము అమ్మేస్తుంది, సంఘ బిడ్డలు అమ్మేస్తున్నారు. అసలు ఈ భక్తి అనే దానికి తీరు లేదు, వేరే లేదు. జాగ్రత్త. దేవుని ఉగ్రత దగ్గరలోనే ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి గడిస్తే పొద్దున చూడగలమో లేదో తెలియదు. ఇంతలో వచ్చి అంతలో పోయే ఈ జీవితానికి ఇంత పాకులాట ఎందుకండి? పాపం అనేది గర్భమును ధరించుకొని కనవడానికి 9 నెలలు ప్రసవ వేదన పడుతున్న ఆడబిడ్డ ఎలాగైతే ఉంటుందో, ఇది ప్రతిరోజు అబద్ధమాడి పొట్టంతా అబద్ధాల పొట్ట అయిపోతుందట. ఎప్పటికైనా కక్కవలసిందే కదా. దేవుడు ఎలా చెప్పలా? నా వాక్యము జీవావాక్యము నీలో నీలో ఫలింపతే ద్రాక్షావళిగా ఉంచుతానన్నాడు. ఆయన వాక్యం మనలో ఉండాలి. మరి ముఖ్యంగా స్త్రీలకు చెప్తూ ఉన్నాను, మగబిడ్డలంటే ఏదో పని మీద పోతారు. ఆడబిడ్డ కన్నీళ్ళు కార్చి దేవుడిని స్వాధీనం చేసుకోవచ్చు. మీ ఇంటికి వెళ్ళండి, ఇంట్లో రోజుకు 1 గంటైనా ప్రార్థనలో ఉండండి, వాక్యం చదువుకోండి, ఒక పాట పాడి ఒక వాక్యం చదవండి, వాక్యం చదివి 1 గంట మోకరించండి. మీకు ఓపిక లేకపోతే కుర్చీలో కూర్చొని కన్నీళ్లతో ప్రార్థన చేయండి. దేవుడు నీ కష్టాలు తీరుస్తాడు, నీ రోగాలు పోతాయి, నీ బిడ్డలకు సమస్తము దేవుడిస్తాడు, నీ భర్తకిస్తాడు, నీ కుటుంబం బాగుంటుంది. ఇందుకోసమే దేవుడు పరలోకానికి దిగి వచ్చాడమ్మా. ధనవంతుల కోసం రాలేదు, గొప్ప గొప్ప రాజుల కోసం రాలే. దేవుడు చెబుతున్నాడు, దిక్కులేని అనాథులను చేర్చుకుంటానికి వచ్చాను నేను. తండ్రి లేని వారికి, బిడ్డలు లేని వారికి ఎదవరాల పక్షంలో వ్యాజయమాడతానన్నాడు దేవుడు. అటువంటి దేవుడు మనకి ఉండగా మనం ఎంతో ధైర్యంగా చెప్పాలి అందరికీ, అమ్మా నా దేవుడు గొప్ప దేవుడమ్మా, నా కొరకు ప్రాణం పెట్టాడమ్మా, నా కుటుంబం కొరకు, నీ కుటుంబం కొరకు ప్రాణం పెట్టిన దేవుడమ్మా యేసయ్య. ఆ సిలువలో ఉన్న విలువ మీకు తెలియదమ్మా అని మీరు సిలువ చూచి ఎగతాళి చేసేవాళ్ళు చెప్పచ్చు. ఇప్పటికే చాలామంది అంటారు, సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెర్రితనము. యేసు ప్రభు తెలియని వాడికి ఆ సిలువ ఎందుకయ్యా? ఆ కలవరినాథుడు అంటున్నావు, సిలువనాథుడు అంటున్నావు, ఆయన రక్తమేమో స్వస్థపరుస్తుంది అంటున్నావు, ఆయనే రక్షించుకోలేడు, నన్ను ఏమి రక్షించగలడు అంటారు. ఎవరో అంజులు, తెలియని వారు. అన్నీ తెలిసి నువ్వేం చేస్తున్నావు? నోటాన్ని మాట చెప్పలేవా? నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడమ్మా. నా ప్రభు నీ కొరకు, నీ బిడ్డల కొరకు తన రక్తం గార్చాడమ్మా. నీ కొరకు, నా కొరకు తన దెబ్బలు తిన్నాడు. ముళ్ళ కిరీటం కారిపోతున్నా సరే ఆ కిరీటానికి రక్తం కారి ఒళ్ళంతా కారిపోతున్నా సరే జాలి లేని హృదయం మనదమ్మా. అటువంటి దైవ కుమారుడు ఎందుకు? ఏ పాపము లేదు, ఏ పాపము లేను ఆయన దగ్గర. ఏ పాపమైనా ఉన్నదని నాకు ఎవరైనా నిరూపించగలరా అని యేసయ్య చెప్తే అక్కడున్న వారందరూ, రాణులు రాజులు అందరూ కూడా ఎవరు మాట్లాడలేకపోయారు. ఈరోజు నువ్వు కూడా మాట్లాడలేకపోతున్నావంటే దేవుడు ఇంకెంత బాధపడతాడు. శ్రమల కాలంలో, సిలువ కాలంలో ప్రభు 40 దినాలు గెత్సేమనే తోటలో మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఆయన ఆ కల్వరి కొండకు ఎక్కినప్పుడు, ఆ సిలువ మోసుకొని వెళుతున్నప్పుడు ఆ యొక్క ప్రయాణము భయంకరమైన ప్రయాణం.
బిడ్డలారా, కాలినడకతోనే ఎక్కలేమండి ఆ యెరూషలేములో. కానీ ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి పాపముల కొరకు శిలువ మానుపై వేసుకొని నడిచి వెళుతూ ఉన్నాడు, తూలుతూ వెళుతూ ఉన్నాడు. అటువంటి దేవుడు మనకి దొరకడం ఎంతో గొప్ప. అందుకే దావీదు అంటాడు, దేవా అన్ని నామముల కన్నా పైనామమైన నిన్ను, నీ నామము కన్నా గొప్పది ఇంకోటి లేదు అని నీ నామాన్ని నా నుదురికి బాసిగముగా కట్టుకుంటున్నానయ్యా. మనం కూడా వాక్యాహారంతో లెగాలి. లేచిన వెంటనే మోకరిల్లి ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని సాగించు. అసలు వాక్యం అనేదే లేదు మనలో. ఎందుకు చెప్తున్నానంటే రాబోయే కాలం ఉగ్రత కాలం, భయంకరమైన కాలం. మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు, ఎవరిని కూడా కించపరచకూడదు. వాళ్ళు కూడా మనకులాగే రక్తమాంసాలతో పుట్టిన వాళ్ళే. ఎవరిని కూడా ఏ మతమును కానీ ఏ మనుషుని కానీ ద్వేషింపరాదు, దూషింపరాదు. ప్రియబిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే దుష్ట కాలంలో నడుస్తున్నాం, పాపులు మార్గములో మనం వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త. కీర్తనాకారుడు దావీదు కీర్తన ఒకటే మాట అంటాడు, దుష్టుల మార్గము నడవక పాపుల మార్గము ఉండద్దు. అక్కడ ఎవరు కూర్చోమన్నాడు నిన్ను? యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువ ఎవరున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావయ్యా నువ్వు. అన్ని గొడవల్లో మనమే ఉండాలా. దుష్టులు దుర్మార్గుల మధ్యలో కూడా మనం ఉండిపోవాలా. ఒక్కసారి ఆలోచించవా? దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆలోచన నీకు లేదా? ఆలోచించాలా. వెళ్ళచ్చా వెళ్ళకూడదా అనేది నీ ఆలోచన లేకపోతే అది అక్కడ ఏముందో, వరద ఉందో, కుప్పు ఉందో, గొయ్యి ఉందో పడిపోతావు. వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోవడానికా? దేవుడి బిడ్డగా కాదు. దేవుడు నిన్ను అలాగెలకపోతే నీ జీవితం ఎలా ఉంటుందంటే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు పచ్చని చెట్టు వలె నీ జీవితాన్ని ఉంచుతానంటున్నాడు. మనము, మన బిడ్డలు, మన సంఘం, మన తోటివారు నీ ప్రేమను చూచి వికసించాలి. పరిమళ సుగంధ తైలం వలె ఉండాలా. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవి, అప్పుడే దేవుని కుమారుడు, కుమార్తెడు. బిడ్డలారు, ఎందుకు చెప్తానంటే కాలము భయంకరమైన కాలం. దయచేసి నా మాట ముగిస్తూ ఉన్నాను. కరుణ కట్టిన కాలం, భయంకరమైన కాలంలో ఉన్నాం. దయచేసి అందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలని నేను అందరికీ నా హృదయపూర్వక దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన మధ్య గౌరవనీయులు గాలి సుబ్బరాజు గారి యొక్క సతీమణి గారు కమలా సుబ్బరాజు గారు వచ్చి పాట పాడతారు. మిగతా కార్యక్రమం అయ్య గారు వచ్చిన తర్వాత ముగించుకుందాం. మరి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? అందరికీ ఆరోగ్యం బాగుందా? ప్రార్థన చేస్తున్నారా? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
నల్లిని శిరమున నిడితే నా వల్ల నేరమాయే చల్లని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దాహంబుగొనగా చేదు చిరకాను ద్రావనిడితి ద్రోహుండనై చేసితిని దేహంబుగాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ఘోరంబుగా మారితిని నేరంబులను చేసితిని క్రూరుండనై కొట్టితిని ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చిందీటి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందాలు పెట్టినయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా
చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. చెంత చేరిన నాడు సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శిలా వలెను, పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండించు. కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండించు. పండి అన్న పాపులనైనా, పండి అన్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెతకిన్. ఒంటరి అయినా గొర్రెను
పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళం బే వారి అంతం, పాతాళం బే వారి అంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలో వలెను శిలా వలెను, పౌలో వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. 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 ప్రభా వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి మార్చి నెల ప్రభా నా తండ్రి, ఈ యొక్క 31వ తారీఖు నాడు ప్రభా నా తండ్రికి యేసయ్యా నీకే మహిమ కలిగినట్లుగా ప్రభా ఈ అందరికీ ప్రభా ఇవ్వటానికి, సామాన్లు ఇవ్వటానికి, నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి, మరి గ్రోసరీ ఇవ్వటానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నా యొక్క తండ్రి యేసు, నీవు ఇది ఇచ్చినది నువ్వు తండ్రి యేసయ్యా. పరలోకం నుండి నువ్వు ఇస్తేనే మేము ఇక్కడ ఇవ్వగలుగుతున్నాం ప్రభా. వందనాలయ్యా, స్తోత్రముల తండ్రి యెహోవా. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దయను బట్టి వందనాలు చేస్తున్నాం, నువ్వు ప్రేమను బట్టి వందనాలు చేస్తున్నాం, నీ మహిమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని దివారాత్రులు స్తుతించుకొని ఆడబడి తండ్రి వందనాలయ్యా, స్తోత్రమయ్యా ప్రభా. ఈ దినమును ఏర్పాటు చేసిన ఈ దినమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 2025 సంవత్సరంలో ప్రభా ఈ మార్చి నెల ఆఖరి దినంలోకి వచ్చి ఉన్నాం ప్రభా. ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా సజీవ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడినందుకు వందనాలు. సంవత్సరం మీరు ఇచ్చిన ఆరోగ్యమును, ఆయుష్కాలమును బట్టి యెహోవా మీకే స్తుతి, 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 మహిమ, ఘనత, ప్రభావములు కలిగినట్లుగా ప్రార్థన చేయుచున్నాం తండ్రి. జీవాధిపతి అని యెహోవా వందనాలు చేస్తున్నాం. అబ్రహాం తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇస్సాకు తండ్రి, యాకోబు తండ్రి, నా పితరుల తండ్రి అయిన యేసయ్యా వందనాలయ్యా. వందనాలు స్వామి, నువ్వు తప్ప మాకెవరూ లేరే, నువ్వు ఉండగా మాకేది కొదువు లేదంటున్నాడు దావీదు అంటున్నాడు. గాఢంధకార లోయలో సంచరించిన నాకేలా భయం, యెహోవా నా కాపరి అని దుడ్డిగారయ్యో దండం నన్ను ఆదరిస్తాను సెలవిచ్చాడు ప్రభా. అవును తండ్రి, నీ దుడ్డిగారు దండంతో మమ్మల్ని ఎంతవరకు ఆదరిస్తున్నారు ప్రభా. అనేక అవసరతలు తీరుస్తున్నారు తండ్రి. మేము శ్రమల్లో ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. మమ్మల్ని దీనస్థితిలో ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న యెహోవా మీకే స్తుతి కలుగును గాక. అత్యున్నత స్థానంలో పెట్టావు, అందరికీ ఇచ్చే స్థాయిలో మమ్మల్ని పెట్టారు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నా. వచ్చిన ఈ అభాగ్యులను జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, వచ్చినటువంటి అవసరతలతో ఉన్న పేదవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి వారిపై నీ కరుణ కటాక్షం ఉంచండి అయ్యా, దీవించండి, ఆశ్రయించి. ఎవరైతే అనారోగ్యాలతో వచ్చారో, వ్యాధిగ్రస్తులే వచ్చారో, ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి నీ స్వస్థత ఇచ్చిన యెహోవా నువ్వు మాత్రం తప్ప మాకెవరో స్వస్థత భూమి మీద ఇవ్వలేరు ప్రభా. మీరు ఇస్తేనే సమృద్ధమైన ఆశీర్వాదం, దీవెనలు, ఆరోగ్యం వస్తాయి ప్రభా. వందనాలు తండ్రి, వందనాలయ్యా. నా తండ్రి ఇచ్చిన ఈ సామాన్లను ప్రభా, నా తండ్రి ఈ నిత్యావసర వస్తువులను ప్రభా వారు సక్రమంగా వాడుకునే శక్తి, బలమును పొందుటకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం ప్రభా. అటు విధంగా మా బావగారు సుదర్శన్ గారు వచ్చారు, వారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా నా తండ్రి కువైట్ నుంచి వచ్చినటువంటి సురేష్ గారు, ఇంకో బావగారు కూడా వచ్చారు. సంతోషం ప్రభా. వారి చేతుల మీదకి ఈ కార్యక్రమం జరిపిస్తుండగా మమ్మల్ని అందరిపై నీ కనుదృష్టి ఉంచండి, ఆశీర్వదించండి ప్రభా. దీవించండి, పంపించండి ప్రభా. ఇవన్నీ కూడా సక్రమంగా ప్రభా వాడుకుని ప్రభా నా తండ్రి ఇంకా అనేకులు మేము సహాయం చేసే స్థితిలో మమ్మల్ని పెట్టమని కోరుతున్నాను ప్రభా.
నీ చిత్తంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ నెల వచ్చే నెలలో ప్రభా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రభా వస్తున్నాయి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. నీ పరిశుద్ధ రెక్కల చేత మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడమని, క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సర్వలోకరక్షణ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. కూర్చోండి. ఈ సామాన్లు పట్టుకెళ్ళిపోతురు కానీ లేట్ అవుతుంది కదా. ఇది లెంట్ దినాలు. గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే తర్వాత మన అసలైన పండగ, క్రైస్తవుడికి అసలైన పండుగ ఏదైనా ఉంటుంది ఈస్టరే. ఈస్టర్ తప్ప అసలైన పండుగ ఇంకోటి లేదు. అంతకుముందు అనొచ్చారు పుట్టుక దినం ఉంటుంది కదా అంటారు. అలా పుట్టుక దినం అందరూ పుట్టారు, ఆయన పుట్టాడు, అందులో స్పెషల్ ఏం లే. మరి చనిపోయే దినం ఉంటుంది కదా అంటచ్చు. చనిపోయారు, అందరూ చనిపోతున్నారు, ఆయన చనిపోవచ్చు. స్పెషల్ డే ఒక్క ఈస్టర్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరణమును జయించాడు. ఆయన సమాధి ఖాళీ సమాధి ఉంది. ఆయన మృత్యుంజయుడే లేచి ఉన్నాడు. అందుకే అది స్పెషల్ డే. క్రైస్తవులందరికీ కూడా బెస్ట్ ఈజ్ గాడ్. దేవుడు మన కొరకు పుట్టడం ఒక అంతైతే, దేవుడు మన కొరకు చనిపోవటం ఒక విషయం అయితే, దేవుడు పాపులందరి కొరకు మరి బ్రతికి లేచి మరలా వస్తానని చెప్పడమే అసలైన పండగ. అటువంటి పండగకి మనం వెళ్తున్నాం. యెరూషలేములోకి వెళ్తున్నాడు యేసయ్య. యెరూషలేముకి వెళ్ళినప్పుడు చెప్తాడు, నేను పండగకు వస్తున్నాను, సిద్ధపరచండి. మాకు మరి ఆయన మరి ఒక వాహనమును ఏర్పాటు చేశారు. మరి ఏది ఎక్కాడు? ఏమెక్కాడమ్మా? గాడిద. గాడిద దేనికి సూచన? తగ్గింపుకి చూసిన. గుర్రం దేనికి చూసినా? గర్వాన్ని చూసిన. ఆయన తగ్గించుకుని తను తగ్గించుకుని ఆయన తూర్పు గుమ్మలోంచి లోపలికి వెళ్ళాడు దేవాలయంలోకి. ఆ తర్వాత మళ్ళీ ఆయన మూసేశారు ద్వారం. ఇప్పుడు మళ్ళా తూర్పు గుమ్మలోంచి లోపలికి వెళ్తున్నాడు. హల్లెలూయా. మళ్ళీ లేస్తూ వస్తున్నాడు యేసయ్య. వచ్చినప్పుడు మళ్ళీ తూర్పు గుమ్మం ఓపెన్ చేస్తారు. యేసయ్య లోపలికి వెళ్తాడు. యెరూషలేము దేవాలయం మీద కూర్చుని తన యుగ యుగములకు దేవుడని అనౌన్స్ చేసుకునే దినముల దగ్గరికి వచ్చేసినాయి. మీరందరూ కూడా యేసయ్య కొరకు ఎదురు చూడండి. యేసయ్య మనకు వస్తున్నాడు, త్వరలో రానయ్యన్నవాడని చెప్పాడు. అన్నిటికి అనుకూలత కనపడతా ఉన్నాయి. అన్నీ కూడా దానికి ఆయన రండి 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 అనే పరిస్థితులన్నీ కూడా ఒకసారిగా కనపడుతున్నాయి. ఒకవైపు యుద్ధాలు, ఒకవైపు భూకంపాలు, ఒకవైపు కరువులు, ఒకవైపు కాటకాలు, ఒకవైపు రోగాలు, ఒకవైపు తుఫాన్లు, అన్నీ అట్ ఏ టైం వస్తున్నాయి. చూసుకోండి. మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడు రష్యాలో యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, హమాన్లో యుద్ధం జరుగుతుంది. అలా చూస్తే ఇటే చూస్తే అమెరికా వెళ్తే ఒకవైపుని కాలిపోయింది, ఒకవైపు కాలిపోయింది. ఒకవైపు మళ్ళీ చూస్తే మరి 3 దేశాల్లో ఆ యొక్క భూకంపం వచ్చి 10,000 మంది పైన చనిపోయారండి. భయంకరమైన పరిస్థితులు అట్ ఏ టైం జరుగుతున్నాయి, ఒకేసారి జరుగుతున్నాయి. వచ్చేస్తాడు యేసయ్య. కంగారు పడద్దు మీరు ఎవరు. యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలంటే మీరు అందరూ సిద్ధపడి ఉండాలి. యేసయ్య కొరకు నిలబడి ఉండాలి. యేసయ్య కొరకు ప్రాణం త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. మనం వెళ్ళవలసిన వారు ఉన్నాం. మనల్ని తీసుకెళ్ళేది యేసయ్య. వస్తున్నాడు. తూర్పు గుమ్మం ఓపెన్ చేస్తారు, అందులోంచి వెళ్తాడు. రారాజుగా వెళ్తాడు. ఇదివరకు ఎలా వచ్చాడైనా సాత్వికుడిగా వచ్చాడు. మరి ఆ యొక్క మరి దేని మీద ఎలా వచ్చాడైనా ఇదో ముందు ఎలాగొచ్చి గొర్రె పిల్లలా వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తాడు? సింహం, గర్జించే సింహం ఎలా వస్తాడు. ఆయనకి ఎదురు లేదు. గోళ్ళ గొంతులు ఏముండవు. వెళ్తుంటే కొట్టి అదలు పడేస్తుంటే పంచాయతీని కొడితే మొత్తం గోళ్ళ గొంతులు దేశాలు అన్నీ పక్క పోతే రమ్మని కేకేస్తూ ఉంటే రండి రండి అందరి ముందు సాగిలు పడుతూ ఉన్నారు. అప్పుడు సాగిలు పడటం కాదు, అప్పుడు కొట్టలేసారు. ఇప్పుడు అలాగే మనుషులు సాగిలు పడే యేసయ్యా మమ్మల్ని తీసుకెళ్ళని బతిమాలుకునే దినాలు వచ్చేసినాయి. మీరు మనం అయితే మన బతిమాలెక్కలేదు. దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నాం. దేవుడి బిడ్డలం కాబట్టి మనకు రైట్ ఉంది. మనల్ని తీసుకుపోతాడు. రండి ఎక్కండి. ఆ యమ్మాను ఎక్కించుని తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి. అంచేత మనందరూ కూడా సిద్ధపడి ఉండండి. తప్పు చేయకండి, పాపం చేయకండి, పరిశుద్ధంగా ఉండండి. ఏం మాలిన్యం అంటకుండా దేవుడి కొరకు ఎదురు చూడండి. వచ్చేస్తున్నాడు యేసయ్య, త్వరలో వచ్చేస్తున్నాడు. ఇందాక వస్తుంటే చూశాను చిన్న టీవీలో చిన్న బిట్టి చూస్తే తూర్పు గుమ్మం ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే యేసయ్య వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పారు. అది మూసేస్తే అన్నాళ్ళు ఏంటంటే 500 సంవత్సరాల క్రితం ముందు గోడ కట్టేశారు. అక్కడ ఓపెన్ చేయాలంటే యేసయ్య రావాల్సిందే. ఓపెన్ చేయాలంటే ఆయన వస్తున్నాడు, సింహంలా వస్తున్నాడు, కొదమ సింహంలా వస్తున్నాడు. వచ్చినప్పుడు దానికి ఓపెన్ అది ఎంతకయ్యే ద్వారాలు తెరవబడతాయి.
లోపలికి వెళ్తాడు. తూర్పు గుమ్మంలోంచి వెళ్తేనే లోపలికి ఆ ప్రవేశ ద్వారంలో వెళ్తే సెంటర్ పాయింట్కి వెళ్తాడట. కనా పాయింట్కి వెళ్తే సెంటర్ పాయింట్కి వెళ్ళడం. ఎక్కడికి వెళ్తాడంటే మరి ప్రధాన యాజకుడు ఎక్కడైతే తెర తిరిగిపోయిందని చెప్పాడో అక్కడి నుంచే వస్తాడు, అక్కడికి వెళ్తాడంటే యేసయ్య. అక్కడి నుంచే తన పరిపాలన మొదలు పెడతాడని చెప్తా ఉన్నారు. అంచేత మీరందరూ సిద్ధపడి ఉండండి. ఈ సరుకులేటి మనకు బంగారం రోడ్ల మీద వెళ్ళే రోజులు వచ్చేసినాయి. కంగారు ఏం పడక్కలేదు. మన బంగారంతో ఇల్లు కట్టబడ్డా యేసయ్య మన అందరికీ కట్టేసించాడు. మనందరూ అందులో ఉండే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు ఎవరు ఏం భయపడక్కలేదు, బాధపడక్కలేదు, చింతపడక్కలేదు. పేదలేని మీరు ధన్యులు, పరలోక రాజ్యము స్వతంత్రించుకుంటా అన్నాడు. అని మీరు ఎవరు బాధపడకండి. ఎవరు నేను చెప్పిన మాటలు తూచా చెప్పకుండా పాటించండి. పాపం చెయ్యొద్దు. నోటితోటి కానీ, చూపులతోటి కానీ, శరీరంతో కానీ పాపం అంటకుండా కాపాడుకోండి. మీ జీవితాల్లో యేసయ్య దగ్గరికి వెళ్తాం. ఆ రోడ్ల మీద అక్కడ బంగారంతో నిర్మించిన వజ్రాలతో కట్టబడినట్టు ఇంట్లో మన కాపురాలు ఉండేవాటి మనం రాజులం. మీరు ఎవ్వరు బాధపడుతూ అక్కడికి వెళ్తున్నాం. అందరూ సంతోషంగా ఉందాం, అందరూ తప్పట్లు కొడదాం. దేవుడికి మహిమ కలిగాక రానున్న ఈస్టర్ 2025 సంవత్సరం ఈస్టర్ ఘనంగా జరుపుకుందాం. యేసయ్య నిజమైన పండుగ అదే. మరి కోవైట్ నుంచి మా బావగారు వచ్చారు, చిన్న బావగారు, అంటే డాక్టర్ అమ్మగారు తండ్రి గారు, మరి పెద్ద బావగారు తెలుసు కదా, ఇలాగా సుదర్శన్ గారు, వీరంతా మరి సంతోషంగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో హ్యాపీ మనతో ఉన్నారు. ఈరోజు మనకి ఈ యొక్క కాసం వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. సంతోషంగా వచ్చి తగినగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సురేష్ కమాన్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మిస్టర్ ముగింపు ప్రార్థన అమ్మగారు చేస్తారు. ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, స్తుతులకు పాత్రమైన దేవాది దేవ, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గత నెల నుంచి ఈ నెల వరకు మమ్మల్ని అందరినీ దేవా ఎంతగానో కాచి కాపాడిన పరమ తండ్రి స్తోత్రం. మళ్ళీ ఈ సంవత్సరంలో ఈ బిడ్డలకు నాయన ఈ సరుకులు ఇవ్వడానికి కృప చూపించినందుకే నీకు వందనములు స్తోత్రములు దేవా. మేమివ్వట్లేదయ్యా దేవా, నీవే వారికి ఇస్తున్నావు ప్రవ్వా. అవి సరిగ్గా వారు సద్వినియోగం చేసుకునే కృప వారికి దయచే దేవా. నీకు స్తోత్రం. ఇది ఎంతో కష్టపడిన డబ్బు తండ్రి ప్రభువా, నా బిడ్డల కష్టార్జితము తండ్రి దేవా. నీకు స్తోత్రములు, నీకు వందనాలు. అనేక మంది పేదలకు పెట్టమని నీ వాక్యములు ఉంది కాబట్టి దేవా, అట్టి రీతిగా దేవా నాయన ప్రభువా, మరి నా భర్త నా బిడ్డలు ఈ రీతిగా నాయన అనేకులకి పేదలకి పెడుతూ ఉన్నారు ప్రభువా. దేవా నీకు స్తోత్రం, నీకు వందనాలు దేవా. ఇస్తున్న మాకు దీవెన, తీసుకుంటున్న వారికి దీవెన ఇమ్మని అడుగుచున్నాను. నీ దీవెన నీ ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయుష్కాలము దయచేయమని అడుగుచున్నాను దేవా. మళ్ళీ నెలలో ఏప్రిల్ నెలలో దేవా, మే నెలలో మళ్ళీ మేమందరం కలిసి నిన్ను స్తుతించుకుని దేవా, మళ్ళీ ఈ సరుకులు నాయన బిడ్డలు పట్టుకెళ్ళటకు సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. మరి ఎంతో దూరం నుంచి వచ్చారు దేవా, బిడ్డలందరినీ క్షేమంగా తీసుకొచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు. మళ్ళీ క్షేమకరమైన ప్రయాణము వారికి ఇచ్చి వారి గృహాలకి క్షేమంగా నడిపించమని అడుగుతున్నాను దేవా. ఇదిగో నా తండ్రి దేవా, సుదర్శన్ అన్నయ్య గారిని బట్టి నీకు వందనాలు దేవా. ఇదిగో నాయన సురేష్ కుమార్ గారు అన్నయ్య గారిని బట్టి నీకు వందనాలు దేవా, స్తోత్రాలు నాయన. వారు మా మధ్యన నాయన ప్రభు ఉండడము వారికి దీవెన, వారికి ఆశీర్వాదము. అందరినీ దీవించి ఆశీర్వదించే దేవుడు నీవే తండ్రి. సహాయం చే మహిమ పొందమని, మహిమా ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున గాలి సుబ్బరాజు గారి యొక్క ఫౌండేషన్లకును వారి వ్యాపారములకును ఇచ్చుచున్న పేదలకు ఈ యొక్క నిత్యావసర వస్తువులకును పుచ్చుకున్న వారికి ఇచ్చిన వారికి నూరంతులుగా ఆ దేవాది దేవుడు మనందరికీ దయచేసి మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిలువ రక్తధారలు ధారాలు ప్రవహించున్నావి. ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి
నొందేదారు నేనామదున్ నేనెరుగుదున్ యేసు నా కొరకు నేనామదున్ నేనెరుగుదున్ యేసు నీ కొరకు సిలువలోన బలియాయి నన్ను రక్షింపాను సిలువలోన బలియాయి నిన్ను రక్షింపాను